పేరు? నా పేరు వద్దు, ఏముందిలే పేరే ఏమొద్దులే. పేరు కూడా చెప్పవా? ఎలా ఉంది ఫంక్షన్ వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఫంక్షన్లు కరెక్ట్గా వస్తున్నాయా? వస్తున్నాయి అని చెప్పి ఇంకా పొద్దు ఎందుకు ఇళ్ళకి వచ్చి ఇస్తూనే ఉండరు. ఇంటికి వచ్చి ఇస్తూనే ఉన్నారు. 5ంటికే తలుపు కొట్టి లేపి ఇస్తూనే ఉండరు. 5ంటికే తలుపు కొట్టి లేపిస్తున్నారు. అంతే. మంచిగానే ఉంది అలా అయితే. బాగానే ఉంది. మరి అన్నమాట ప్రకారం 4000 ఇస్తున్నారా బాబాయ్? 4000 దక్కకుండా ఇస్తూనే ఉండరు. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మళ్ళీ? ఏం లేదు, ఇబ్బంది లేదు, ఏం లేదు. దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకెలా పరిపాలిస్తున్నాడు మరి? పరిపాలన ఎలా ఉంది? ఇంకా ఆ పరిపాలన అది ఇంకా మాకేం తెలుసు. చూసినావు కదే నిరుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చూసిన పోయినసారి. 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? కాదు బాబాయ్, జగన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఈయన వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది పథకాల విషయంలో? మాకు పథకాలు ఏమున్నాయా? ఆ పింఛన్ డబ్బులు ఇస్తున్నారు అంతవరకే, కానీ ఆయన ఇచ్చిన 3000, ఇక 4 ఎక్కిన కానీ ఇక 4000 ఇస్తున్నాను అంతే. కాదు బాబాయ్, ఇప్పుడు గ్యాస్ దీపం పథకం అని చెప్పిండు. దీపం పథకం అని ఉచిత గ్యాస్ అన్నాడు కదా. మాకేం ఇవ్వలేదు, అట్లాంటివి ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో 13,500 అన్నారు. 20,000 అన్నాడు ఈయన వచ్చిన తర్వాత. ఇప్పుడు 2000 రైతు భరోసా ఇస్తూనే ఉండరు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. మోడీ వేసాడు, చంద్రబాబు నాయుడు గారు వేయలేదు ఇంకా. అదే చెప్పట్లా, నాకు రాజకీయం తెలదా అని అంటలా. ఉచిత బస్సు ఉంది చూసావు బాబాయ్, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఆ తెలికల్లా పోయి అడిగిపోయా, మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం. పెన్షన్ అయితే కరెక్ట్గానే వస్తుందా? పెన్షన్ అయితే కరెక్ట్గానే వస్తుంది. వస్తున్నా 3 సార్లు చెప్పినాం, ఎన్ని మాట చెప్పాలా. ఇక బియ్యం సంగతి ఏంటి? బియ్యం బండ్లు ఉన్నాయి కదా, రేషన్ బియ్యం కూడా బాగానే ఇస్తూనే ఉండరు. ఇంటికి దగ్గర వస్తున్నారా? ఏంటి బియ్యమా? బియ్యం కాదు, ఇప్పుడు కోట కాడికి పోయి తెచ్చుకోవాలా. అదేంటి మార్చారు చట్టం, ఏముంది. కోట దగ్గరేనా ఇక్కడ నుంచి? దగ్గర ఉంది, దూరం ఉంది. కాదు బాబాయ్, ఇప్పుడు ఇంతకు ముందు రైస్ వ్యాన్ వచ్చింది కదా, బియ్యం బండి. ఆ బియ్యం బండి వస్తేనే బాగుంది, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం బాగుందా? బియ్యం బండి వచ్చినప్పుడే దగ్గరకు వచ్చి ఇస్తారు. ఇది ఇంకా పంజాలు ఇసుకొని పోవాలి బియ్యం కోసం. అట్లయితే ఇబ్బందిగానే ఉంది, ఎట్లయితే ఇట్లా తెచ్చుకోవటం. మరి అంతేగా. పథకాలు అయితే ఇంకా రాలేదు, అంతే, ఇంకా కొనసాగట్లేదు. పెన్షన్లు అయితే కరెక్ట్గా ఇస్తున్నారు క్రమం తప్పకుండా, అసలు ఇబ్బంది లేదు దాంట్లో.